అందరికీ నమస్తే అండి. వీటిని వచ్చేసి మేము శాచ్యాలు అంటాము. ఇప్పుడు ఇవి ఏ విధంగా చేసామనేది ఇప్పుడు చెప్తానండి. ముందుగా వచ్చేసి మేము శాచ్యాలు చేయడానికి ఎలాంటిది తెప్పించుకోలేదన్నమాట. ఇంట్లో మిక్సర్ చేసేది ఉంటే దాంతోనే ట్రై చేద్దామని చెప్పేసి దానికి చిన్న హోల్స్ ఉంటే ఆ హోల్స్ అంతా గానీ కొంచెం పెద్ద హోల్స్ లాగా చేసాము. పెద్ద హోల్స్ చేసి పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి ముద్ద చేసుకున్నామండి. ఈ ముద్ద చేసేటప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుని మనము ముద్దనైతే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత ఇంకా మిక్సర్ దానికైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా ముద్దనైతే అందులోకి వేసుకుని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసేటప్పుడు కానీ చాలా నొప్పి అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు శాచ్యాలు చేసేది అయితే ఈజీగా వస్తుంది. ఇది మిక్సర్ కదండి. ప్రెస్ చేయడం చాలా కష్టం అనిపించింది అనమాట. ఇంకా మొత్తం ఈ విధంగా సాత్యాలంతా చేసిన తర్వాత ఇవి చేయకముందే మనము ఇందులోకి వచ్చేసి పానకం అయితే చేసుకోవాలి. శనగగింజలు, శనగపప్పు, కొబ్బరి, మంచి నువ్వులు ఇవన్నీ కానీ దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకునేసి బెల్లం గానీ పానకం లాగా చేసుకుని అందులోకి అయితే కలుపుకొని కొద్దిసేపు వేడి చేసుకుని దించుకునేయాలన్నమాట. ఇంకా పిల్లలు అయితే మేము కానీ కొంచెం ట్రై చేస్తాము ఎలా వస్తాయి సాత్యాలు అని చెప్పారు. సరే అని చెప్పి ఇచ్చామన్నమాట. వీటిలోంచి ప్రెస్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అని చెప్పారు. ఈ సాత్యాలు వచ్చేసి మనము వేడిగా చేసినప్పుడు పానకం వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి. వీళ్ళకైతే మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. వీటిలో వచ్చేసి ఐరన్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇలా పానకం చేసుకుని తిన్నామంటే ఇంకా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి. మా అక్క వచ్చేసి వేడివేడిగా సాత్యాలు చేస్తుంటే మేమందరం అయితే ఇంకా చల్లారిపోతుందని చెప్పేసి అందరం కూర్చొని అయితే తింటున్నాం అనమాట. ఇలా అప్పుడప్పుడు పిల్లలు చేసి పెట్టామంటే వీటిలో వచ్చేసి మంచి ఐరన్, ప్రోటీన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కానీ చాలా ఇష్టంగా నూడిల్స్ అని చెప్పి తిన్నారని. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సాత్యాలు తినంటే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.